వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎల్ఎం మోహన్ రెడ్డి. అయితే గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా రేస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు అభ్యర్థిగా రేస్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది, ఏం చెప్తారు? అంటే మామూలుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆ ఆలోచనతో ఉంటారు. ప్లస్ ఆ ఆలోచనతో పాటు మనం చేసే యాక్టివిటీస్ని బట్టి ఆ చుట్టుపక్కల గమనించే వాళ్ళంతా ఖచ్చితంగా ఊహించుకుంటారు. ఇది పోటీ చేస్తారు, పోటీ చేస్తే గెలుస్తారు, ఇతను బాగుంటాడు, ఇతను అనే ఆలోచన వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు ఆ ప్రచారం అయితే మామూలుగానే వస్తుంది. ప్రచారం ఏముంది అందులో, 2004లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ అది నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే నేను రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేసి ఉమాదేవి అనే అమ్మాయికి నేను ఇప్పించినాను. అప్పుడు తర్వాత 2009 వచ్చేటప్పటికి నేను రేసులో బాగా ఉన్నాను. అప్పటికైతే నేను ఖచ్చితంగా నాకే వస్తుందని మా నియోజకవర్గం మొత్తం కోడే కూర్చుంది. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ఇద్దరు కూర్చోబెట్టి అది బీసీ నాయకుడిగా రఘువీరారెడ్డికి అక్కడ మడకశిర నియోజకవర్గం బైఫర్కేషన్లో పోతుంది కాబట్టి ఆయనకు అకామిడేషన్ చేయడానికి అనుకూలమైన ప్లేస్ సరిగ్గా లేదు. ఈ ప్లేస్ అయితే నువ్వు దగ్గరుండి గెలిపిస్తావని నమ్మకం నాకుంది, కాబట్టి రఘువీరారెడ్డికి ఏర్పాటు చేద్దామంటే నేను అప్పుడు ఏదో ఆయన డిస్కషన్ దాదాపు 20 నిమిషాలు డిస్కషన్ జరిగింది నాకు, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. జరిగిన తర్వాత నా బాధ నేను చెప్పినాను. చెప్పిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సరే వదిలిపెట్టేసి జరిగిపోయింది, నేను ఖచ్చితంగా నీకు మంచి పదవి ఇస్తాను, గవర్నమెంట్ మందే వస్తుంది, నువ్వేం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు, నేను నీ దగ్గర పెడితే నువ్వు గెలిపిస్తావన్న ఉద్దేశంలో భాగంగానే అక్కడ పెడుతున్నాను, కాబట్టి గెలిపించుకుంటా నీకు మంచి పదవి ఇస్తాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత రఘువీరారెడ్డి గారికి నియోజకవర్గం మొత్తం అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రఘువీరారెడ్డి గారు స్వయంగా చెప్పినారు, నేను మోహన్ రెడ్డి మాత్రమే నియోజకవర్గంలో తిరుగుతాం, మేము తిరిగి ఏ గ్రామానికి వచ్చినా ఆ గ్రామాల్లో మీరు లీడర్లుగా వచ్చి ఆ గ్రామాల్లో ఇంట్రడ్యూస్ కానీ నియోజకవర్గం అంతా మేమిద్దరమే ప్రచారం చేస్తామని చెప్పి రఘువీరారెడ్డి గారు మీటింగ్ పెట్టి చెప్పి నన్ను వెంటేసుకొని నియోజకవర్గం అంతా అయిపోయినంత వరకు నన్నే తిప్పుకొని నా ద్వారానే అక్కడ ఇంట్రడ్యూస్ కావడం కూడా జరిగింది. ఫస్ట్ నేనే రఘువీరారెడ్డి గారి పేరు అనౌన్స్ చేసినాను అక్కడ కళ్యాణదుర్గంలో. ఆ తర్వాత అక్కడ గెలుపు కూడా నా సాయి శక్తుల కృషి చేసిన చాలామంది చాలా రకాలుగా అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు కూడా కొందరు రఘువీరారెడ్డి గారిని ఓడించి ఆయనకు మంత్రి పదవి పోతే ఇతరులకు మంత్రి పదవి వస్తుందనే విధంగా నాకు కూడా రికమెండేషన్ పెట్టి నాకు ప్రలోభాలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసిన. లేదు, నేను అట్లా ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదు, ఖచ్చితంగా నేను రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తాను, ఎవరు ఎన్ని చెప్పినా కూడా రఘువీరారెడ్డి గెలిపే నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి పనిచేసినాను, గెలిపించినాను. ఈ విషయాన్ని రఘువీరారెడ్డి గారే స్వయంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర దొరకపోయి అన్న నన్ను గెలిపించడానికి కారణం మోహన్ అన్న అని రఘువీరారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు తెలుసు రఘు ఖచ్చితంగా మోహన్ పనిచేస్తాడని నేను నాడబెట్టిందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము అవన్నీ మనం చూసినట్టుగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదో వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఇంట్లోనే చిచ్చు పెడుతున్నారనే విధంగాతో పాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అంతరాయం కలుగుతుందనే దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి కోసం దాదాపు 660 మంది చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలని వెళ్ళేటప్పుడు వీళ్ళ అడ్డంకులు కల్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే ఆయన ఎప్పుడు రిజైన్ చేసినాడో నేను కూడా ఆయనతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్కు హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే రిజైన్ చేసిన తర్వాత వచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఫస్ట్ జెండా కట్టింది నేను. జెండా కట్టడమే కాకుండా ఆ జెండా రూపకర్తను కూడా నేనే, కాబట్టి ఆ జెండా రూపకర్తతో పాటు అనంతపురం జిల్లాలో తొలిసారిగా పార్టీ ఆఫీస్ పెట్టింది కూడా నేనే. ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది అనంతపురం హెడ్ క్వార్టర్లో నేనే చేసిన, కళ్యాణదుర్గంలో నేనే చేసిన, కళ్యాణదుర్గంలో ప్రతి గ్రామంలో జెండా కట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకున్న సంబంధము, కళ్యాణదుర్గానికి నాకున్న సంబంధము, పార్టీకి నాకున్న సంబంధం, ఇవన్నీ చూసినప్పుడు టికెట్ ఖచ్చితంగా మోహన్ రెడ్డికి వస్తుందని ఊహించుకోవడంలో తప్పు లేదు. అది దాన్ని పెద్దగా వేరే రకంగా చూడాల్సిన అవసరం ఉండదు. వైఎస్ కుటుంబం కోసం, వైఎస్ఆర్సీపీ కోసం అహర్నిశలు పాటుపడ్డారు, కానీ ప్రతిసారి చివరి నిమిషంలో మొండి చేయి చూపుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ప్రధానంగా మీ అభిమానులు జరుగుతున్నటువంటి చర్చ. అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ఊహల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మోహన్ రెడ్డికి వస్తుంది అనే నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఎక్కడన్నా సర్వేలు జరిపినప్పుడు, ఎవరితోన్నా డిస్కషన్ చేసినప్పుడు మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది, మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ మా నియోజకవర్గంలో అందుబాటులో ఉండి మాకు ఏదైనా పని చేస్తాడు, ఒక మాట చెప్తే మాట మీద నిలబడతాడు, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి సాహసం చేస్తాడు, నిరంతరం ప్రజాసేవ తప్ప ఆయనకు వేరే పని లేదు. కాబట్టి మోహన్ రెడ్డి గారు మాకు కావాలనే విధంగా ప్రజల్లో ఉంది. కాబట్టి ఉన్నప్పుడు వీళ్ళు సర్వేలు చేసినప్పుడు పార్టీలో ఉన్నటువంటి సంబంధాలను బట్టి వస్తుందని
అని ఊహించుకుంటారు. రానప్పుడు మామూలుగా నిరాశ ఉంటుంది. ఆ నిరాశ అనేది సహజంగా ప్రతి చోట ఏ నాయకునికైనా అది జరుగుతుంది. తర్వాత వాళ్ళకున్నటువంటి ఈక్వేషన్స్, వాళ్ళకున్నటువంటి సంబంధాలను బట్టి మనకు ఒకవేళ ఎత్తిపోతూ ఉండొచ్చు. నేనైతే 2004 అది ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంలో లక్ష్మీదేవమ్మ గారు మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఏదో డిస్కషన్ చేస్తాండి, పోటీ చేసేవాళ్ళే కదా నాయన ఇక్కడ ఉండాల్సింది, పోటీ చేయని వాళ్ళందరినీ బయటికి పొమ్మని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, మోహన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం లేదమ్మా, అది ఎస్సీ రిజర్వేషన్ కాకుంటే మోహన్ రెడ్డి పోటీ చేసేవాడని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే అన్నారు, మొత్తం జిల్లా లీడర్లు అందరూ ఉన్నప్పుడు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆశించడం అనేది, లేక నేను పోటీ చేస్తాననేది జనాలకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, ఇతరులకు తెలిసింటుంది కదా. రానప్పుడు కొంచెం నిరుత్సాహం అనేది అది ఉంటుంది. ఈ లీడర్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లకు సంబంధించి కొన్నిసార్లు మేము అప్పుడు మిస్ అవుతా వచ్చింది అంటే 9లో కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. 14 వచ్చేటప్పటికి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడము, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం టికెట్లు కావాలని ఆశించడము, ఇవన్నీ బాగుండదులని నేను అప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. సరే, అక్కడ ఆయనకు జిల్లా లీడర్లు కొందరు వేరే రకంగా రిపోర్ట్లు పంపించి బీసీలు అయితే గెలుస్తారు ఇది అది అని రకరకాలుగా చెప్పడం వల్ల అక్కడ నాకు తప్పవడం జరిగింది. తర్వాత 19కి వచ్చేటప్పటికి ఇంకా ఆయన ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే టైంలో కానికుండా ఇతర పార్టీలు అందరూ కలిసి చేసినారు కాబట్టి మళ్ళీ 19లో కూడా మనం ఇట్లా కాంపిటీషన్ పడితే బాగుంటుందని ఆయన పాదయాత్ర ఎప్పుడు పెట్టాడో ఆ పాదయాత్రతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేయడం జరిగింది, జగన్ గారి పాదయాత్ర, షర్మిలమ్మ గారి పాదయాత్ర, అనేకమైనటువంటి పాదయాత్ర వాళ్ళు చేసినవి కాకుండా నేను వాళ్ళ కోసం చేసిన పాదయాత్రలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ పాదయాత్ర ఉన్నప్పుడు అక్కడున్నా కాబట్టి నేను ఇక్కడ నియోజకవర్గంలో దగ్గరగా లేను. ఆ తర్వాత అప్పటికే ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉషాను నియమించినారు కాబట్టి ఉషా ఉన్నప్పుడు ఒక బీసీ మహిళగా ఇన్ఛార్జిగా నియమించినప్పుడు మనం పోయి మళ్ళీ టికెట్ అని అడగడం బాగుండదనే ఉద్దేశంతో నేను 19లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు కాబట్టి అప్పుడు అక్కడ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఏదో కొత్త వాళ్ళను మారుస్తున్నారు కొంచెం అక్కడక్కడ అని అన్నప్పుడు మనం కూడా అడుగుదాం ఈసారి అనే దాని మీద ఉన్నాము. అంటే మీరు ఇప్పటికే అధిష్టానానికి మీ ఆలోచన చెప్పారు, అధిష్టానం నుంచి అంటే ఎలాంటి స్పందన వచ్చింది? అంటే ఇంకా దాదాపు 3 నెలల పైన ఉంది కదా, మనం ఇప్పటి నుండి వాళ్ళని డిమాండ్ చేయడము అడగడం ఏం బాగుంటుంది. బయోడేటా అయితే ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినాను, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇచ్చినాను, తర్వాత సజ్జల గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే ఇప్పటికిప్పుడే నీకు ఇస్తాను వాళ్ళు ఈలేను అని చెప్పలేరు కదా, కాబట్టి పరిశీలన చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎల్ఎం మోహన్ రెడ్డి రేస్లో ఉన్నారని తెలియగానే ప్రస్తుతం మంత్రి ఉషశ్రీ చరణ్ పేరుతో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం జరుగుతుంది. ఎవరంటే వారు టికెట్ అడుగుతున్నారు, మాకు టికెట్ వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామన్నట్టు ఒక బెదిరింపు ధోరణి మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయి. ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు మీరు చూసినారు, నా వర్త్ ఏంది, నేను ఏమేమి చేసినా అనేది మీకు చెప్తున్నా. నేను ఒకవేళ ఇవన్నీ కరెక్ట్ కాకపోతే మీరే చెప్పచ్చు, మీరు ఇవన్నీ ఎప్పుడు చేసినారు, ఊరికి అబద్ధాలు చెప్తున్నారని. ఇంత వర్త్ ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గానికి 2005లో నాకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీని గెలిచే విధంగా నేను చేసినప్పుడు అంటే అప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయగలిగినానంటే, అక్కడ జనంలో నేను మెప్పించగలిగినానంటే అప్పుడు నేను వర్క్ చేస్తేనే కదా నియోజకవర్గం మార్పు వచ్చేది. ఆ మార్పు చేయగలిగినానంటే మరి 2001 స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ఏ లీడర్లు లేరు. అప్పుడు పరిటాల రవి గారి హవా ఫుల్గా నడిచే టైంలోనే నేను 2001 స్థానిక ఎన్నికల్లో పోరాటం చేసి 5 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు గెలిపించినాను. నేను రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నన్ను అప్పుడు హైదరాబాద్ లోటస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్లందరినీ పిలిచి మోహన్ రెడ్డి అని మంచి గట్టి లీడరు 5 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు గెలిపించినాడని స్వయంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇంకా అంతకన్నా నాకు క్రెడిబిలిటీనో క్రెడిటో లేక నా గొప్పతనమో అవసరం లేదు. రఘువీరారెడ్డి గారు జిల్లాలోనే ఒక మేధావి అనుకుంటే రాజకీయంగా రఘువీరారెడ్డి గారు, మరి అలాంటి మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి రఘువీరారెడ్డి గారు స్వయంగా నేను మోహన్ రెడ్డి మాత్రమే ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటాం, మీరంతా మీ గ్రామాల్లో పాల్గొనండి అని ఎంట పెట్టుకొని తిరిగినాడు. అవన్నీ రికార్డు ఫోటోలతో సహా నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. మరి అంతగా అక్కడ పనిచేసిన తర్వాత నేను పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాల్లోకి రావాలని వేలాది మందితో ర్యాలీలు చేసిన తర్వాత 50 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఇన్ని ధర్నాలు రాస్తారోకోలు పోరాటాలు 30-40 కేసులు పెట్టించుకున్న తర్వాత ఎమ్మెల్యేకి ఎవడంటే వాడంటారా, ఎవడంటే వాడు అనేదానికి అర్హత ఉంది అనే వాళ్ళకు కుక్కలు మరుగుతుంటాయి, ఏనుగులు దాంట్లో చుట్టూ పోలేవు కదా, కుక్కలతో సమానంగా భావిస్తాం. రెండోది బెదిరింపులకు ఎంట్రుకతో సమానంగా భావిస్తాను నేను. ఎందుకంటే పరిటాల రవి గారు ఇట్లా సిటీకి వచ్చే గాలి కూడా నిలబడుతుంది అనే పరిస్థితి 1994-95 ఆ ప్రాంతంలో ఉండేది.
ఆ టైంలో నేను రాజకీయాలు చేసినాను. ఆ టైంలోనే 2001కి స్థానిక ఎన్నికల్లో గెలిపించినాను. 2004కి వచ్చేటప్పటికి మేము చేసుకున్న పొరపాటు వల్ల అప్పుడు ఓడిపోయినాం తప్ప, లేకపోతే అప్పుడు కూడా మేము గెలిపించే వాళ్ళము. రాజకీయాల్లో మనము దిగిన తర్వాత భయము దిగులు అనేది ముందే చూసుకొని రాజకీయాలకు దిగాల. రాజకీయాలకు దిగినాక వాడెవడో బెదిరిస్తాడు, ఈడెవడో బెదిరిస్తాడు, ఈ బెదిరింపులకు భయపడితే ఇంకా మనం రాజకీయాలు చేస్తామా? ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినా వీళ్ళంతా చిన్న పురుగులు లాంటి వాళ్ళు. వాళ్ళని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్సీపీతో పాటు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి ప్రస్తుతం తన అదృష్టాన్ని పరీక్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే అధిష్టానానికి తన బయోడేటా కూడా సమర్పించారు. అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.